హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను అనమాట. ఈ రీడింగ్ ఏంటంటే చాలా కాలం అయింది చేసి, ఒక ఫస్ట్ చేసినప్పుడు చాలా నాకు మంచి ఆదరణ వచ్చింది. అదేంటంటే, మీ పూర్వీకులు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, లేదంటే మీ నుంచి విడిపోయిన వారు, మీ నుంచి చనిపోయి వెళ్ళిపోయిన వారు, మీ పెద్దవారు ఎవరైతే ఉన్నారో, అంటే అది మీ తాత తండ్రి, లేదంటే అమ్మ, లేదంటే నాయనమ్మ, అమ్మమ్మ, సో ఎవరైనా కావచ్చండి. సో మీ నుంచి విడిపోయిన మీకు అత్యంత ప్రాణప్రదమైన వ్యక్తులు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే అతి చిన్న వయసులో హార్ట్ అటాక్లు రావడం, చనిపోవడము, ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాము. సో మనకేంటంటే మనసులో ఆ బెంగ, దిగులు ఉండిపోతుంది. అయ్యో నా వ్యక్తి నాకు దూరం అయిపోయారు కదా అన్నట్టుగా. సో నాలాంటి అభాగ్యులు ఏంటంటే చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవటము. చిన్నతనం అంటే మరీ చిన్నతనం కాదులేండి, ఒక 20sలో. ఓకే, సో అట్లా చాలామందికి ఆ పెయిన్ అనేది ఉంటుంది. సో మనం ఈరోజు చూడబోయే రీడింగ్ ఏంటంటే, ఎట్లా ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం మీతో మాట్లాడాలనుకుంటున్నారు అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? సో అలాగే ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను నా స్టూడెంట్స్ కలిపి ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే, అంటే మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటే, డిప్రెషన్లో ఉండింటే, ఏదైనా పెయిన్లో ఉంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పాం కదా. సో అలాగా నాకు చాలా మెసేజ్లు వచ్చాయి. మేము కొంతమందికి కౌన్సిల్ చేసాము, వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు, మాకు అప్పుడప్పుడు మెసేజ్ పెడుతుంటారు. అందులో ఒక ఆవిడ ఏంటంటే, నాకు ఓసిడి, నాకు ప్రాబ్లం ఉంది, నాకు మా హస్బెండ్కి గొడవలు అవుతున్నాయి, దానివల్ల అది ఇది అంటే, నేను మాట్లాడాను, నా స్టూడెంట్ మాట్లాడారు. నా స్టూడెంట్ పేరు లక్ష్మి అనమాట. ఆవిడ నాకన్నా జాలి హృదయం అనమాట. ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ భార్యతోని భర్తతో ఇద్దరితో మాట్లాడి వాళ్ళిద్దరికీ నచ్చజెప్పి ఇద్దరు బాగుండేలా చేసి అంత చేసినాక నేను ఆవిడ మెసేజ్ పెడతా ఉంది నాకు, మేడం నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవరో పరిచయం అయ్యారు, సో వాళ్ళ గురించి చెప్తారా, వాళ్ళు ఎటువంటి మనిషి, వాళ్ళని నమ్మవచ్చా అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టింది. సో నాకు దేంతో కొట్టాలని కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒకప్పుడేమో నేను చచ్చిపోతాను, నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది అనేసి 1 month బ్యాకే, ఎప్పుడో కాదు అని చెప్పిన ఆవిడ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వెతుకుతా ఉంది ఎవరు దొరుకుతారా అని చెప్పేసి. సో ఇట్లాంటి నీచమైన మనుషులుగా మనం కౌన్సిలింగ్ చేసింది, ఇట్లాంటి మనుషులుగా మనం ఇది మన టైం స్పెండ్ చేసింది అనేసి అనిపించింది. ఇట్లాగా మనం మంచికి అనేది ఈ కాలంలో స్థానం లేదండి. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉంటామో ఎదుటి వాళ్ళు మనల్ని అంత యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తారనమాట. సో ఆవిడకి ఫ్రీగా ఎవరో ఒకళ్ళు రీడింగ్ చెప్పాలి. ఇప్పుడు ఆవిడ స్టార్ట్ చేయబోయే కొత్త పురాణానికి మనము తొలిమెట్టు వేయాలన్నమాట. ఈ పర్సన్ మంచివాడే, నువ్వు మొగుడిని వదిలేసి వెళ్ళిపోమ్మా అని చెప్పాలా. సో ఇట్లాంటి ఇంత దరిద్రమైన నీచమైన మనుషులు కూడా ఉంటారా అని చెప్పేసి నాకు అనిపించింది. ఎవరైనా సరే ఒక నీతి జాతి అనేది ఉండాలండి. మన కడుపుకి ఏం తింటున్నాం, అన్నం తింటున్నామా, ఇంకేదన్నా తింటున్నామా అనేది ఆలోచించుకోవాలి. సో ఇట్లా మనుషుల్ని చూసి నాకు అనిపించింది అసలు. అంటే నాకు ఈ టాపిక్ కూడా చేయడానికి కారణం అదే అనమాట. అసలు ఏంటి మన లైఫ్ పర్పస్ ఏంటి, మనం ఎందుకు పుట్టాము, మనకి మనం ఎలా ఉండాలి మనుషులతో, వేరే వాళ్ళతోటి ఎంత నిజాయితీగా ఉండాలి, అవన్నీ కూడా మనకి ఉండాలండి. ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఫేస్బుక్లో వెతుక్కుంటా, ఇన్స్టాగ్రామ్లో వెతుక్కుంటా, ఇదేనండి జీవితం అంటే. ఓకే సరే, లెట్ స్టార్ట్ ద రీడింగ్. ఓకే, సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసము ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు నా రీడింగ్స్ నచ్చితే కనుక, అంటే నాకు కొన్ని మాటలు కొంతమందికి హర్ట్ అవ్వచ్చండి, కానీ నేనైతే మంచికి మాత్రం నా సపోర్ట్ ఉంటుంది. ఎవరైనా చెడ్డ పనులు చేసి చెడ్డ మార్గంలోకి వెళ్ళారంటే మాత్రం నాకు అస్సలు నచ్చదు. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్ చూసే వాళ్ళకి వాళ్ళ పూర్వీకులు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టమైన చనిపోయిన వ్యక్తులు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, దయచేసి మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. ఈ రీడింగ్ చూసే వ్యూవర్స్కి వాళ్ళ పూర్వీకులు కానీ, వాళ్ళ చనిపోయిన ప్రియతమమైన మనుషులు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే,
సో క్లియర్ క్వాడ్స్, ఓకే, క్లియర్ క్వాడ్స్ అంటే మనకు తెలుసు క్లారిటీ అనేది కోరుకుంటుంది. ఆర్ యూ ట్రైంగ్ టు గెయిన్ క్లారిటీ? డూ థింగ్స్ సీమ్స్ హేజీ అండ్ డార్క్ రైట్ నౌ? ఈజ్ యువర్ పాత్ అన్క్లియర్ ఆర్ అన్సర్టెన్? సో వాళ్ళు ఏమడుగుతున్నారంటే నీకు క్లారిటీ అనేది లేదా, తెలియటం లేదా, నీకు అసలు ఏం చేయాలనేది తెలియట్లేదా, చుట్టుపక్కలంతా అంధకారం, నువ్వు ముందుకు ఎలా వెళ్ళాలి అనేది నీకు తెలియటం లేదా, సో నీవు వెళ్ళే దారి అసలు క్లియర్గా లేదా నీకు? గో విత్ ఇన్ టు సీ ద పాజిటివ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. ఫోకస్ ఆన్ ద మ్యాటర్ ఎట్ హ్యాండ్. మెయింటైన్ లవింగ్ థాట్స్ సరౌండింగ్ యువర్ కరెంట్ లైఫ్ సిచ్యువేషన్. వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఇంటర్నల్గా నువ్వు డీప్ ఇన్సైడ్ వెళ్ళి నువ్వు చెక్ చేసుకో. అంటే మెడిటేషన్ చేస్తే కనుక మనం మామూలుగా అంటాం కదా, మనలో మనమే అంటే మన పైన మనకి ధ్యాస అనేది, అసలు మనల్ని మనం తెలుసుకోవడమే ఒక పెద్ద మిస్టరీ అనమాట. సో అది మీరు గో విత్ ఇన్ అనేసి చెప్తున్నారు. సో మీ చేతిలో ఏముందో దాని గురించి ఆలోచించండి. పాస్ట్కి వెళ్ళొద్దు, ఫ్యూచర్కి వెళ్ళొద్దు, ప్రెజెంట్లో ఉండండి. సో మంచి లవింగ్ థాట్స్ అనేవి మీరు పెట్టుకోండి. మీ కరెంట్ సిచ్యువేషన్లో కూడా మీరు ఎవరిపైన ద్వేషం కానీ నెగిటివిటీ కానీ పెట్టుకోకుండా మీ కరెంట్గా మీ చేతిలో ఏముంది దానిపైన దృష్టి పెట్టండి అండ్ లవింగ్ థాట్స్తో ఉండండి అనేసి చెప్తున్నారు మీకు. Terminated quads. Are you a slave to technology? Are you being bombarded by many electromagnetic frequencies? సో ఏమడుగుతున్నారంటే మీరు ఎంతసేపు టెక్నాలజీకి బానిస అయిపోయారా? అంటే అది రీల్స్ చూడటం కానీ, లేదంటే ఎంతసేపు 24 గంటలు ఫోన్స్ ల్యాప్టాప్ పైన ఉండటం కానీ, లేదంటే కొంతమందికి జాబ్ అలాంటిది. నా జాబ్ ఎలాగంటే 24/7 ల్యాప్టాప్ ముందే ఉండాలి నేను, ఎందుకంటే ఆ వర్క్ అనేది అట్లా ఉంటుంది, టెన్షన్ అదిను. సో అలాగా చెప్తున్నారు. ఆర్ యూ స్లేవ్ ఆఫ్ టెక్నాలజీ? మీరు బానిస అయిపోయారా టెక్నాలజీకి? ఎప్పుడు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ అంతా మీ చుట్టుపక్కల ఉంటున్నాయా? సో దానికి ఏం చెప్తున్నారంటే యాంప్లిఫై ద ప్రొటెక్షన్ ఫ్రమ్ దీస్ డ్రైనింగ్ ఫోర్సెస్ బై రీకనెక్టింగ్ విత్ ద ఎర్త్. టేక్ పీరియాడిక్ బ్రేక్స్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్. సో వాళ్ళు ఏమంటున్నారంటే నేచర్తో మీరు అనుసంధానం అవ్వండి. ఓకే, మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. బ్రేక్స్ తీసుకొని అసలు మీరంటే ఏంటి మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో లాన్ ఉంది, లేదంటే బయట ఒక గడ్డి అది ఉందంటే కనుక మీరు చెప్పులు లేకుండా గడ్డి పైన కాసేపు నడవడము శంబాల మెడిటేషన్ అంటారండి. అంటే ఒక స్టెప్కి గ్యాప్ లేకుండా ఇలా నడుచుకుంటూ వెళ్తాం అన్నమాట, అదే మెడిటేషను. సో మీరు ఎలా నడుస్తున్నారు అనే దానిపైన మీరు ఫోకస్ పెడితే కనుక మీరు నో థాట్ స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. అంటే మీ మైండ్లో ఇంకా ఆలోచనలు అనేవే ఉండవు. సో మీరు ఆ శంబాల మెడిటేషన్ కనుక ప్రాక్టీస్ చేశారంటే కనుక మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటా సో మీకు మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకే, సో మూన్ స్టోన్. ఆర్ యూ ఇన్ ట్యూన్ విత్ ద ఫేజెస్ ఆఫ్ మూన్? డూ యూ అక్నాలెడ్జ్ యువర్ ఓన్ సైకిల్స్? సో మీరు చంద్రుడి దశలతో అనుసంధానమై ఉన్నారా? సో మీరు మీలో వచ్చే మార్పులు చూస్తున్నారా? చంద్రుడు మారడం వల్ల చంద్రుడి షేప్స్ ఉంటాయి కదా, అర్ధచంద్రుడు, ఇట్లా గిబ్బస్ మూన్ అది ఇది అంటారు కదా. సో దానిలో ఆ చేంజ్ ప్రకారంగా మీరు కూడా మారుతున్నారా? మీలో ఎటువంటి మార్పులు వస్తున్నాయనేది మీరు చూస్తున్నారా? ట్రస్ట్ దట్ యువర్ ఫెమినైన్ సైడ్ హ్యాస్ మచ్ టు ఆఫర్. Go within to receive inspiration from the divine feminine. Your feelings and intuition spark the truth. Listen. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీలో ఉండే మస్కులిన్ ఎనర్జీ ఏంటంటే ఒక నర్చరింగ్, కేరింగ్, ప్రేమ ఇవన్నీ ఉంటాయి చూసారా. ఇవన్నీ ఏంటంటే ఈ ఫెమినైన్ ఎనర్జీ, నాట్ మస్కులిన్ అంటే ఏంటంటే కోపము, ఎక్కువగా అగ్రెసివ్గా ఉండటము, యాక్షన్ తీసుకోవటము. అంటే మస్కులిన్ అనేది కూడా పాజిటివే, కాకపోతే వాళ్ళు చూపించే పద్ధతి వేరేగా ఉంటుంది. ఫెమినైన్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా, హ్యాపీగా, చాలా ప్రేమగా, సో ఇట్లాగా ఉంటుందన్నమాట ఫెమినైన్ ఎనర్జీ. ఎంతసేపు టేక్ కేర్ చేయటము, కేరింగ్గా ఉండటము, ఇవన్నీ ఫెమినైన్ ఎనర్జీ. సో మీలో ఉండే ఫెమినైన్ ఎనర్జీని అనేది బయటకు తీయండి. సో మైండ్తో ఆలోచించకుండా హార్ట్తో ఆలోచించండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో మీరు మీ ఫెమినైన్ ఎనర్జీ ఏం చెప్తుంది మీకు అనేది మీరు వినండి. వింటే కనుక మీకు చాలా ప్రశాంతత అనేది ఉంటుంది. ఓకే, ఇంకా చూద్దాము. మీ చనిపోయిన పూర్వీకులు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఇష్టమైన వారు, చనిపోయిన మీ పెద్దవారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ద టవర్, డెత్ అండ్
ద లవర్స్. ఓకే, సో చాలామందికి ఏంటంటే మీ జీవితంలో ఏదో ఒక సంఘటన, అనుకోని సంఘటన జరిగిందండి. సో ఏంటంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక విషాదం అనేది జరిగింది. అది మీ పెద్దవారి చావైనా అవ్వచ్చు, లేదంటే మీ లైఫ్లో ఎవరితో అయినా వేరే వాళ్ళతో బ్రేకప్ అయి ఉండొచ్చు. సో మీరేంటంటే దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది అనమాట. మీకు ఏంటంటే ఎటు వెళ్ళాలో తెలియకుండా, ఎటువైపు ఏ మార్గంలోకి వెళ్ళాలంటే ఏంటంటే, సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న పిల్లోడిని తీసుకుందాం, ఒక 3 years బాబు. ఓకే, మీరేమో రద్దీగా ఉండే మాల్లోకి వెళ్తారు. మాల్లోకి వెళ్తేనేమో ఆ పిల్లోడు తప్పిపోతే ఇంకా వాడికి ఏం చేయాలో తెలీదు. అమ్మ అమ్మ నరుస్తాడు, ఏడుస్తాడు. వాళ్ళకి అమ్మ నాన్న ఎవరు కనిపించరు. అట్లా ఎంత బాధపడతాడు ఆ బిడ్డ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఏంటంటే అది సడన్గా మీ లైఫ్లో జరిగిపోయింది. మీరు దానికి ఎలాగా రెస్పాన్స్ ఇవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, సో ఎలాగా దానికి రియాక్ట్ అవ్వాలి, ఎటువైపు వెళ్ళాలి నేను అనేది తెలియకుండా ఒక దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది మీ జీవితంలో. అది మీ పెద్దవారంతా గమనిస్తూనే ఉన్నారు పైనుంచి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేమందరం చూస్తున్నాము, కానీ మా గైడెన్స్ అనేది నీకు తెలియటం లేదు, నీకు అందటం లేదు, నువ్వు చూడటం లేదు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మేము నీకు గైడెన్స్ ఇస్తున్నాము అనేసి. వాళ్ళు అన్నీ చూస్తున్నారు. మీ జీవితంలో ఉండే అంధకారం చూస్తున్నారు, మీరు పైనుంచి కింద పడిపోవడం అనేది చూస్తున్నారు, మీ జీవితం చిన్న భిన్నం అయిపోవడం అనేది చూస్తున్నారు. మీకు అంటే కొంతమందికి చిన్న విషయం అయితేను కూడా ఇంకా వాళ్ళకి చాలా పెయిన్ అనమాట. డీప్గా వాళ్ళు హర్ట్ అయిపోతారు. అంటే సెన్సిటివ్ పీపుల్ ఉంటారు చూసారా. సో వాళ్ళకి ఏంటంటే చిన్న విషయం కూడా, ఎవరైనా ఎదుటి వాళ్ళు ఏదైనా మనల్ని మాట అంటే కూడా వాళ్ళకి చాలా రోజులు గుర్తుపెట్టుకొని ఏడ్చి బాధపడి ఎందుకు ఇలా జరిగింది అని బాధపడతారు చూసారా. అట్లాంటి వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తున్నారు, సో నీకు జరిగిపోయింది, వాట్ ఈజ్ డెడ్. సపోజ్ మీరు చనిపోయిన వ్యక్తి గురించే పదే ఆలోచించి రోజు రాత్రి వేళ ఏడవటం కానీ, వాళ్ళని గుర్తు తెచ్చుకొని బాధపడటం కానీ, అసలు అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఎంత సెన్సిటివ్ అంటే, ఇంకా వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళ బట్టల్ని పట్టుకొని ఏడవటము, వాళ్ళ ఆ బట్టలతోనే మనం పడుకోవటము, అంటే అది ఒక ధైర్యము, వాళ్ళు మనతో ఉన్నారు అనే ఒక ఏమంటారు భద్రతా భావం అనుకోవచ్చు. సో ఆ విధంగా వాళ్ళు చనిపోతేనే కూడా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు వాళ్ళతో ఇంకా జీవిస్తూనే ఉన్నారనమాట. అంటే వాళ్ళ జ్ఞాపకాలతో జీవిస్తూ ఉన్నారు లైఫ్. సో దానికి మీ పూర్వీకులు ఏం చేస్తున్నారంటే మూవ్ ఆన్, అంటే నువ్వు అదే బాధలోని అదే ప్రాబ్లంలోని అలా ఉండిపోతే ఇంక నీ లైఫ్ ఎందుకు, నీ లైఫ్ ముందుకు వెళ్ళాలి, నువ్వు ముందుకి గ్రో అవ్వాలి. ఓకే, సో ఎవరికో ఇక్కడ చాలా ఒక స్ట్రాంగ్ ఇది మెసేజ్ ఏమొస్తుందంటే, ఫైండ్ యువర్ లవ్. అంటే ఏంటంటే మీకు ఒక ప్రేమించే వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, మీకు అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ వాళ్ళని దూరం తోసేయద్దండి. సో మీరు మూవ్ ఆన్ అయిపోండి. ఏది జరిగిందో మీ జీవితంలో, ఒకవేళ మీ తల్లి గారు కానీ తండ్రి గారు కానీ ఎవరైనా మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ భర్త కానీ లేదంటే మీకు అన్నదమ్ములు కానీ ఎవరైతే చనిపోయారో, సో వాళ్ళ ఆ పెయిన్లో ఉండిపోయి మీరు మీ జీవితాన్ని అనేది ఆఫ్ చేసుకోకండి. ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళి మీకు ఎవరైనా ఒక మంచి వ్యక్తి, జెన్యూన్ వ్యక్తి కనబడి మీకు ప్రేమను అందిస్తుంటే కనుక తీసుకోండి. ఎందుకంటే ద లవర్స్ కార్డ్ వచ్చింది. మీ లైఫ్లో ప్రేమ అనేది అవసరము. ఎందుకంటే మీరు ఎటు లేకుండా దిక్కుతోచకుండా అయిపోయారు. సో మీకు ఏం చేయాలనేది తెలియటం లేదు. మీకు ఒక ప్రేమ, ఒక సహానుభూతి, ఒక కేర్ అనేది మీకు అవసరం. సో మీరు ఏదైతే ఒక ఆపర్చునిటీ వస్తుందో, ఎవరైనా మీకు ఒక ఆఫర్ ఇస్తున్నారో, ప్రపోజ్ చేస్తున్నారో, దాన్ని యాక్సెప్ట్ చేయమనేసి చెప్తున్నారు. ఓకేనా? సో ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి వాళ్ళ చనిపోయిన పూర్వీకులు ఎటువంటి బ్లెస్సింగ్స్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇది ఒక షార్ట్ రీడింగ్ ఉంటుందండి. నేను లాస్ట్లో సాయిబాబా కార్డ్స్ కూడా తీస్తాను, సరేనా? ఓకే. ద మూన్, ద సన్. చూసారా, సన్ మూన్, ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీ, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్,
బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఇక్కడ వెరీ వెరీ క్లియర్ ఎనర్జీ అండి. సో ఇదేంటంటే మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, ఎవరి గురించి బాధపడుతున్నారు అంటే మీ తల్లి గారు కానీ తల్లి స్థానంలో ఉండేవారు కానీ, అంటే మీకు చాలా క్లోజ్ అనమాట ఈ వ్యక్తి. అది అక్క అవ్వచ్చు, ఆంటీ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, లేదంటే అన్ఫార్చునేట్లీ మీ మదర్ అవ్వచ్చు. అంటే సో వాళ్ళకి ఏంటంటే చాలా మీ క్లోజ్ మనిషి అనమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మీతో చెప్తున్నారు నీ దారి అనేది ప్రస్తుతానికి అన్క్లియర్గా ఉంది. సో నీ మైండ్ ఫస్ట్ క్లియర్ చేసుకో. సో నువ్వు ఎలాగ వెళ్ళాలనుకుంటున్నావు, ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నావు అని నీ మెంటల్ క్లారిటీ ఫస్ట్ తెచ్చుకో. ఇప్పుడు ఏంటంటే మీ మైండ్ అనేది ఒక గ్రహణం పట్టినట్టుగా, ఒక చీకటిగా అంధకారంలో ఉంది. మీకు ఏం చేయాలనేది పాలుపోవటం లేదు, తోచట్లేదు. మీరు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడితే కనుక మీకు మంచి న్యూ బిగినింగ్ అనేది వెయిట్ చేస్తుంది, మిమ్మల్ని ఆహ్వానించటం కానీ, మీతో ముందుకు వెళ్ళటానికి కానీ. అది మీ రిలేషన్షిప్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, లేదంటే కొత్త ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు. సో మీరేంటంటే ఈ కన్ఫ్యూజను, ఈ బాధ నుంచి బయటపడండి. ఒక పెద్దవారు చనిపోయారు అంటే దానికి మీనింగ్ ఏంటంటే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళది భూమి మీద ఇంతే రాసి పెట్టుంది, నాకు ఇంతవరకే ఉంది అన్నట్టుగా వాళ్ళది అయిపోయింది, వాళ్ళ పాత్ర అయిపోయింది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, పైలోకాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ముక్తి మార్గం అనేది వాళ్ళు చూసుకున్నారు. మీరేంటంటే ఇక్కడ ఒంటరిగా సఫర్ అవుతూ, ఒంటరిగా స్ట్రగుల్ అవుతూ, ఫైట్ చేస్తూ, ఒక లోన్ ఫైటర్, మీరు ఒంటరి పోరాటం అనేది మీరు చేస్తున్నారు. అది మీ పెద్దవారు అందరూ చూస్తున్నారు. మీరు ఏంటంటే ఎంతమంది అయినా ఉండనివ్వండి, కానీ మీరు ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ ప్రియతమమైన మీ వ్యక్తి చనిపోయారు. ఎవరికి చెప్పుకుంటారు మీ బాధ? సో దానివల్ల ఏంటంటే మీరు ఒంటరిగా అయిపోయారు. నేను చెప్పాను కదా మాల్లో చిన్నపిల్లోడు అనేసి, అలాగా మీరు కూడా అట్లే అయిపోయారు. చుట్టూరు మొత్తం అందరూ జనాలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా మీ మనసుకు దగ్గర కాలేదు. సో దానివల్ల ఏంటంటే మీకు ఏం చేయాలి అని తెలియకుండా, ఎవరిని నమ్మాలి అనేది. ఎందుకంటే ఇంతకుముందు మీరు మీ వ్యక్తిని అడిగేవారు ప్రతిదీ, అమ్మ నేను ఇలా చేయొచ్చా, అమ్మ నేను ఇటు చేయొచ్చా, నాన్న ఇలా చేయొచ్చా, లేదంటే తాతయ్య నేను ఎలా చేయొచ్చా అన్నట్టుగా మీరు ప్రతిదీ మీరు వాళ్ళతో డిస్కస్ చేసి మీరు డెసిషన్ తీసుకునేవారు. వాళ్ళు మీకు ఎప్పుడూ అండగా నిలబడేవారు, మిమ్మల్ని ఒక చిన్న బిడ్డలాగా వాళ్ళు చూసుకునేవారు. అలాంటి వ్యక్తి మీకు దూరం అయిపోయేసరికి మీకు చాలా అసలు మైండ్ అనేది పని చేయకుండా ఆగిపోయింది, ఒంటరిగా అయిపోయారు మీరు సడన్గా. కానీ మీ పూర్వీకులు ఏం చెప్తున్నారంటే నీకు మంచి రోజులు వస్తున్నాయి, ద సన్, కొత్త న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. ఇప్పుడు చీకటిలోనే ఉండిపోదు కదా జీవితము, చీకటి తర్వాత నీకు పొద్దున వెలుగు వస్తుంది, సూర్యకాంతి వస్తుంది, సూర్యరశ్మి వస్తుంది. నువ్వు దాని గురించి ఆలోచించు. ఎప్పుడు ఆ జరిగిపోయిన దాని గురించి, ఆ చీకటి జీవితం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ముందుకు వెళితే గనక నీకు మంచి జీవితం ఉంది. వీల్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు యువర్ ఫేవర్. నీకు లక్ అనేది నీ జీవితంలోకి రాబోతుంది, అది ఆహ్వానించు, అది తీసుకో అనేసి చెప్తున్నారనమాట. సో చాలా పాజిటివ్ రీడింగ్ అండి, ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే మీ పూర్వీకులు మీకు బ్లెస్ చేస్తున్నారు. తొందరలోనే మీకు పిల్లలు లేకపోతే కనుక మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదంటే మీకు పెళ్లి కాకపోతే పెళ్ళి అవుతుంది, మీకు ఇష్టమైన వారితో మీ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది, ఇల్లు కట్టుకుంటారు. సో ఇలాగ ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలామంది బాధపడుతుంటారు, నాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు మేడం, లేదంటే నాకు పిల్లలు లేరు మేడం అని చెప్పేసి చాలామంది బాధపడుతూ మెసేజ్లు పెడుతుంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే ఖచ్చితంగా ఒక పుత్ర సంతానం అనేది కలుగుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదండి, మీ పూర్వీకులు చెప్పే మాట, మీకు ఇష్టమైన వ్యక్తి మీతో చెప్పే మాట. ఓకేనా? సో వాళ్ళు ఏమంటున్నారంటే నీకు లక్ అనేది నీ జీవితంలోకి రాబోతుంది, నువ్వు దానికి పాజిటివ్గా ఉండాలి. ఎంతసేపు నెగిటివ్గానే సాడ్గా ఉండకుండా పాజిటివ్గా నీ జీవితంలో ఒక కొత్త మార్పు తీసుకోరా. అది ఒక యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, లేదంటే వాకింగ్ చేయొచ్చు, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అనేది నీ లైఫ్లో చేంజ్ అనేది తెచ్చుకో. ఒక వెజ్ ఫుడ్ మాత్రమే తినటం అవ్వచ్చు. సో ఏదో ఒక మార్పు అనేది, మంచి మార్పు నీ జీవితంలో తెచ్చుకుంటే కనుక నీకు ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంది. మీకు బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది. మీకు ఏమి కావాలో అవన్నీ కూడా మీకు దక్కే అవకాశం ఉంది. ఓన్లీ ఏంటంటే మీరు ఈ నెగిటివ్ ఆలోచన నుంచి, భయం నుంచి, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఏమైతే ఉన్నాయో దాని నుంచి దూరంగా వెళ్ళిపోండి.
సో మీ ఎవరైతే చనిపోయారో వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారు. సో మీరు దేవుడిని ప్రార్థిస్తే వాళ్ళని ప్రార్థించినట్టే, వాళ్ళని ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థించినట్టే. సో వాళ్ళందరూ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి. సో మీరు బాగుంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఆనందంగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు దీవిస్తున్నారు. సో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి ఫ్యూచర్ కనబడుతుంది. మనకు కనిపించకపోవచ్చు కానీ పెద్దవారికి కనిపిస్తుంది కదండి ఫ్యూచరు. నీ కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి, నీకు ఒక న్యూ బిగినింగ్, కొత్త ఉదయం అనేది రాబోతుంది, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చెయ్యి అనేసి చెప్తున్నారు. ఓకే, సో లాస్ట్గా సాయిబాబా కార్డ్స్ తీసి మనము ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, సో మనకి బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ గురువారం నాడు మనకి బాబా ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈరోజు గురువారం బాబాకి చాలా ఇష్టమైన రోజు. మనకేం చెప్పాలనుకుంటున్నారు? దైవిక సమయం, శివశక్తి, ఉపేక్షించు. ఓకే, సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నవి, మనం చెప్పుకున్నవి అన్నీ కూడా మళ్ళీ బాబా ఒకసారి పునరావృతం చేస్తున్నారు, రీక్యాప్. ఓకే, బాబా ఏం చెప్తున్నారంటే దైవిక సమయం, డివైన్ టైమింగ్ అనేది వచ్చేసింది మీకు లైఫ్లో. కలవరపడకండి, ఏదైనా మీకు ఉద్దేశించబడింది తప్పకుండా మీకు చేరుతుంది. సో ఎవరినైనా మిస్ అవుతున్నారా, ఏదైనా పోగొట్టుకున్నారా, సో ఇది డివైన్ టైమింగ్. కలవరపడద్దు, టెన్షన్ పడద్దు. మీకు మళ్ళీ మీకు చేరాల్సి ఉంటే ఆ వ్యక్తి కానీ ఆ వస్తువు కానీ ఖచ్చితంగా మీ లైఫ్లోకి తిరిగి వస్తుంది. శివశక్తి, మీ శరీరంలోని పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేయండి. అంటే ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీ ఉంటుంది కదా, మస్కులిన్ ఫెమినైన్ ఎనర్జీ మీ మన బాడీలోనే. సో దానిని బ్యాలెన్స్ చేయండి. సో అతిగా కోపంగా అగ్రెసివ్గా యాక్షన్ తీసుకోకుండా, అలాగని మరీ బేలగా ఏడ్చుకుంటూ ప్రేమగా అందరినీ ప్రేమించి మోసపోవడం ఇలా కాకుండా రెండింటిని బ్యాలెన్స్ చేయండి. ఒక మెటీరియలిస్టిక్గానే ఉండండి, ఒక లవింగ్ కేరింగ్గానే ఉండండి, రెండు బ్యాలెన్స్ అనేది చేసుకోండి. శివశక్తి అనేది మనకు వచ్చింది. ఉపేక్షించు, మీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడండి. మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు. అర్థమైందా? మనము పదే పదే మన బాధల గురించి మాట్లాడే కొద్దీ అది మేనిఫెస్ట్ అయిపోతుంది. సో మనం అది నెగిటివ్ మాటలు చెప్పుకుంటూ ఉంటే ఆ నెగిటివిటీనే మన లైఫ్లోకి వస్తుంది. మనం పాజిటివ్ మాటలు చెప్పుకుంటే కనుక ఆ పాజిటివిటీ మన లైఫ్లోకి వస్తుంది. సో మీరు వెయిట్ చేయండి, పేషెన్స్గా ఉండండి, మీ కష్టాలు అవన్నీ పోతాయి అనేసి బాబా మనకి బ్లెస్ చేస్తున్నారు ఈ గురువారం పూట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.